అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు? నా పేరు నాని అన్న. నాని గారు ఏం చేస్తుంటారు అన్న మీరు? నాది ఇడ్లీ పిండి దోశ పిండి వ్యాపారం అన్న. సాయంత్రం టిఫిన్ సెంటర్. ఓన్లీ పిండి వ్యాపారం. పిండి వ్యాపారం. సో ఎక్కడ ఉంటారు మీరు? మాది పెదపాడు మండలం కొత్త ముప్పరు గ్రామం అండి. ఇది ఏలూరు కిందికి వస్తుంది కదా? ఏలూరు పార్లమెంట్. ఓకే అన్న, మరి ఇప్పుడు మీ ఏపీలో మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. 5 సంవత్సరాలకి మళ్ళీ ఎలక్షన్ హడావిడి మొదలైంది. తిరుగుతున్నారా పార్టీ వాళ్ళు? తిరుగుతున్నారన్న. తిరుగుతున్నారు. సో దగ్గరలో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎంపీ ఎలక్షన్స్. సో మరి మీ ఏలూరు నియోజకవర్గం నుండి ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితులు, తాజా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఎందుకంటే గత 5 సంవత్సరాల జగన్ పాలన ఉంది, అంతకుముందు చంద్రబాబు నాయుడు పాలన చూశారు. సో ఏది బాగా అనిపించింది మీకు? చంద్రబాబు గారి పాలనే బాగుందండి. అవునండి. ఎందుకంటే జగన్ గారు ఉచిత పథకాలుగా అలవాటు చేశాడు జనాన్ని. అభివృద్ధి లేదు, ఓన్లీ ఉచిత పథకాలు మాత్రమే. అవి అభివృద్ధి ఎలా అయితే అవదు. ఇప్పుడు అభివృద్ధి అంటే పోలవరం కంప్లీట్ అవ్వాలి, అమరావతి మనకి క్యాపిటల్ కావాలి. ఇప్పుడు అసలు మన క్యాపిటల్ ఉందా? పిల్లల ఎగ్జామ్లో కనుక ఏపీ రాజధాని ఏదని క్వశ్చన్ వస్తే కనుక దానికి ఆన్సర్ లేదు. మార్కులు వాళ్ళే వేసేయాలి, మరి వాళ్ళే వేసేయాలి. సో అభివృద్ధి అన్నది లేదు, ఓన్లీ ఉచిత పథకాలు మాత్రమే ఉన్నాయి. చంద్రబాబు గారు ఉంటే అభివృద్ధి కనపడుద్ది, జగన్ ఉంటే ఉచిత పథకాలు మాత్రం వస్తాయి. అదే అభివృద్ధి బాగానే చేసిన 5 సంవత్సరాలలో మళ్ళీ నన్నే గెలిపిస్తారు, నేను ఇచ్చిన పథకాలే నన్ను గెలిపిస్తాయని జగన్ అంటున్నాడు. మరి సరే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా 72% పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేశారు. ఇంకా 30% ఉంది. జగన్ గారు ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ చేశారు? జగన్ చెప్పాలి కదా. ఇప్పుడు 70% ఆయన చేస్తే 30% ఈయన కంప్లీట్ చేసి పోలవరం వదలాలి కదా. ఎందుకు ఏది అక్కడ ఏది అభివృద్ధి? సరే, అమరావతి చూసుకుందాం. అమరావతి మనకి రాజధాని అన్నాడు, అమరావతి కంప్లీట్ అయిందా? రోడ్లు బాగున్నాయి ఎక్కడన్నా? ఇంకెక్కడ జరిగిందండి అభివృద్ధి? చెప్తున్నాను కదా, అభివృద్ధి కాదు, ఓన్లీ ఉచిత పథకాలు మాత్రమే. దాన్ని అభివృద్ధి అని అయితే ఎవడు అండవు. అభివృద్ధి అన్నవాడైతే ఆడ అసలు మనిషే కాదు, వైసీపీ కార్యకర్త అయి ఉండొచ్చు. వాళ్ళే అంటారు మా జగన్ అభివృద్ధి చేశాడని. ఒకటే చెప్తున్నా, ఆ మాట అన్నాడంటే అమ్మ పాలు తాగి అమ్మకి ఎన్నుపోటు పొడిచినోడు అవుతాడు. ఎందుకంటే మనం ఆంధ్ర బిడ్డలో మనకి రాజధాని లేదు అనుకుంటే వీళ్ళు వైసీపీ నాయకులు జగన్కి సపోర్ట్ చేసి ఆ మాట మాట్లాడకూడదు. వాళ్ళు కూడా ఉచిత పథకాలనే ఒప్పుకోవాలి. అభివృద్ధి అయితే లేదు. ఈసారి చంద్రబాబు గారు వస్తే పోలవరం కంప్లీట్ అయింది, అమరావతి పూర్తయింది, ఏ అయితే పెండింగ్లో ఉన్నాయో అవి మొత్తం కంప్లీట్ చేసే సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అంతే. కానీ మరి ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, దీని తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తాయి. సో మరి పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏలూరు నుంచి టీడీపీ కూటమి నుండి మహేష్ కుమార్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు, అటు వైఎస్ఆర్సీపీ నుండి సునీల్ కుమార్ యాదవ్ గారు. సో మరి ఎట్లా ఉండబోతుంది వీళ్ళిద్దరి మధ్యలో పోటీ? ఎవరు గెలిస్తే ఇంకా అభివృద్ధి అవుతుంది ఏలూరు? మరి నాకు తెలిసి అటేపు సునీల్ గారు, ఇటేపు పొట్టా మహేష్ యాదవ్ గారు, అంటే టీడీపీ కాబట్టి ఏలూరులోకి ఎలా పోయేది పొట్టా మహేష్ యాదవ్ గారే. అంతే. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుందని జనాలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. సో చంద్రబాబు నాయుడు గారు రావాలంటే ఫస్ట్ ఇక్కడ పొట్టా మహేష్ యాదవ్ గారు రావాలి. ఆయన వస్తేనే ఏలూరు డెవలప్మెంట్ బాగుంటుంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఏలూరు డ్రైనేజీ వ్యవస్థ లేదు. వర్షం వస్తే ఏలూరు సగం మునిగిపోద్ది. చెత్త పన్ను కూడా ఇస్తున్నారు. చెత్త ఇంటి పన్ను చూసాం, పంపు బిల్లు చూసాం, కానీ ఇప్పుడు ఏలూరు జగన్ వచ్చిన తర్వాత చెత్త పన్ను చూసాం. కొత్త చరిత్ర, పన్ను మీద కొత్త చరిత్ర రాసిన ఏపీలో ట్రెండ్ సెట్ చేస్తాను. అంతే. అది. సో మరి అటు కాంగ్రెస్ నుండి కూడా అభ్యర్థి ఉన్నారు, లావణ్య గారని. సో మరి ఎట్లా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? లేదు, కాంగ్రెస్ అన్నది అప్పుడే పుంజుకోదు. ఈ 5 సంవత్సరాలు కూడా పోయిన తర్వాత 2029లో ఏమన్నా ఉంటే పుంజుకుంటారు తప్ప ఇప్పుడైతే పోటాపోటీ వైఎస్ఆర్, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అంతే. ఈ రెండే పోటాపోటీగా కొట్టుకుంటే తప్ప కాంగ్రెస్కి అంత ఓటింగ్ అన్నది. సెంట్రల్లో చూసుకుంటే మోడీ గవర్నమెంట్ ఉంది, బీజేపీ గవర్నమెంట్. సో ఎట్లా ఉంటుంది మరి? మళ్ళీ బీజేపీ రావాలనుకుంటున్నారా, మళ్ళీ ఏమైనా మార్పు అనుకుంటున్నారా? మరి ఈసారి కూడా బీజేపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకంటే పోలవరానికి రావాల్సిన నిధులు, మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ప్యాకేజ్ రావాలన్నా ఈసారి కూడా మోదీ ఉంటేనే మనకు అవి వస్తాయి. కొత్త కాంగ్రెస్ వస్తే మళ్ళీ మా ఇండియా కూటమి వస్తే కనుక మళ్ళీ ఇవన్నీ మనం లాక్కోవడానికి కొంచెం కష్టపడాలి. మళ్ళీ 2029లో కూడా మళ్ళీ చంద్రబాబుని కోరుకోవాలి జనాలు అప్పుడు. అంతే. ఇప్పుడు కనుక చంద్రబాబు రావాలి, పైన మోదీ వస్తేనే మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అయ్యిద్ది. ఈసారి కూడా జగన్ వస్తే కనుక గుడిమెట్లు, రైల్వే స్టేషన్లు, బడిమెట్లు, బస్ స్టాండ్ మెట్లు చూసుకోవాలి అడుక్కు దెంగి తాగి. నేను ఒక హ్యాండిక్యాప్ని,
నేను చెప్తున్నా మా దివ్యాంగులకి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన 5 సంవత్సరాల్లో ₹1 పెన్షన్ పెంచిన విధానం లేదు, సబ్సిడీ లోన్లు లేవు, మోటార్ వెహికల్స్ లేవు. మా దివ్యాంగులు అన్యాయం చేసేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మాకు ఎన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 70 స్థానాలు గెలుస్తా అంటారు. ఇప్పుడు 175 కాదు 225 వేసుకోమనండి. నోటు మాటకేక నేనో చెప్తాను అవదు కదా. అది జనాలు ఆలోచన. వాళ్ళు పోలింగ్ బూత్లోకి వెళ్ళి వాళ్ళు ఏలు ఎక్కడ పెడతారో ఎవరికి తెలియదు. వాళ్ళు 170 కాదు 250 వేసుకోమనండి. జనాలు ఎటు వేయాలో ఎటు కొత్తాలో ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయిపోయి అన్నారు. జగన్నే అలా ఎమ్మెల్యేని మినిస్టర్ని ఇంటికి పంపించే పనిలోనే ఉన్నారు జనాలు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే అన్న.